జ్వరం వచ్చినట్టు కెనిచి భలే యాక్టింగ్ చేస్తున్నాడు. డింగ్ డింగ్. అందరూ బాగా కష్టపడాలి. ఈ చల్లగాలి చూసి ఎవరూ భయపడకూడదు. నాకు మీ అందరి కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. సరే, ఇక మొదలు పెడదామా? 1 2 3 4 1 2 3 4. కెనిచికి చలికాలం అంటే నచ్చదు కదా, అందుకే ఈ మధ్య చాలా కోప్పడుతున్నాడు. ఒకసారి మనం స్కూల్కి వెళ్ళి చూద్దామా? ఒకసారి చూడటం మంచిది. అలా అవును అవును. ఇదిగో పిల్లలందరూ బాగానే చేస్తున్నారు. అది నిజమే అనుకో, కానీ కెనిచి ఇక్కడ కనిపించడం లేదు. అవును కదా. కెనిచేడి ఎక్కడ కనిపించడేంటి? కెనిచి ఇక్కడున్నావా? నువ్వెందుకని కిందకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం లేదు? అది నాకు ఒంట్లో బాలేదు. నీకు ఒంట్లో బాగున్నప్పుడు ఎందుకు అలా కిటికీ దగ్గర నుంచున్నావు? అంటే కొంచెం గాలి వస్తుందని ఇక్కడ నుంచున్నాను అంతే, ఇంకేం లేదు. కానీ నీకు జలుబు చేసిందని సార్ దగ్గర చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. సరే గాని మన ఇద్దరం కాసేపు సరదాగా ఏదైనా మాట్లాడుకుందామా? కానీ కెనిచి ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా. లేదు లేదు, నాకు చాలా చలిస్తుంది. ఈ చల్లి నేను భరించలేకపోతున్నాను. ఓ నాయనో, నాకు జ్వరం వచ్చేసి ఎలా ఉంది. ఏమైంది కెనిచి? దయచేసి నాకు సహాయం చేయి. అయ్యో, నేను భరించలేకపోతున్నాను. ఏంటి అంత ఎక్కువగా ఉందా? అవును, తట్టుకోలేకపోతున్నా. అయితే పద స్కూల్ నర్స్ దగ్గరికి వెళ్దాం. ఏంటి స్కూల్ నర్స్ దగ్గరగా? పద యుమేకో, వెళ్దాం పద. కెనిచి కాస్త స్లోగా నడు. ఇప్పుడు పర్వాలేదా? రండి యుమేకో, ఏమైంది? కెనిచికి దగ్గు ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. ముందు తన టెంపరేచర్ ఎంత ఉందో నేను చెక్ చేసి చూస్తాను. చెక్ చేస్తారా? సరే, ఇది పట్టుకో. నీ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం. అలా చూడు యుమేకో, అక్కడ తెల్ల కాకి ఎగురుతోంది. అలా చూడు. ఏంటి? ఎక్కడ? తెల్ల కాకి ఇక్కడ ఏం లేదే. అబ్బో, ఇక్కడ ఏం కనిపించడం లేదండి. ఏం అక్కడ ఏమీ లేదుగా కెనిచి. అంటే నా జ్వరం వల్ల నాకు ఏదేదో అనిపిస్తోంది అంతేనే. సరే, అది ఇలా ఇవ్వు కెనిచి. నాయనో, 103 డిగ్రీలా. నీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ నిమోనియా వచ్చిందేమో. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అది సరే యుమేకో, మన ఇద్దరం కలిసి ఏదైనా ఆట ఆడుకుందామా? కెనిచి నీకు జ్వరంగా ఉంది. అవుననుకో, కాసేపు ఆడుకుంటే కాస్త రిలాక్స్ గా ఉంటుందని. అంటే నువ్వు ఒంట్లో బాగాలేదని చెప్పిందంతా అబద్ధమా? నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీకు కాస్త కంపెనీ ఇద్దామని చెప్పి ఇక్కడే తీసుకురమ్మన్నాను. ఇదంతా నేను నీకోసమే చేశాను. ఏంటి? నీ రహస్యం నాకు తెలిసిపోయింది. నీ పని చెప్తానుండో, వెళ్ళి బాసుకు చెప్పాలి. బాస్, ఏంటి ఏమంటున్నావు? అవును బాస్, వాడు అలాగే చేశాడు. నన్నేం చెప్పమంటారు బాస్? మంచి విషయం చెప్పావు. కెనిచి పట్టుకో. జ్వరంగా ఉండేది నీకేనా? అవును, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను. చలేస్తోంది. సరే, నేను ఒక్కసారి చూడని నాయనా. ఏంటి ఇలా నీకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఈ జ్వరం అంత తేలిగా తగ్గదు. దీనికి ఒక్క ధరే ఉంది. ఏమిటది? ఏం లేదు, చాలా ఈజీయే. ముందు ఈ మందుని ఉపయోగించాలి. ఇది ఇంకా ఎక్కువవుతుందేంటి? ఆ ఒక్క మందు సరిపోదు, ఇది కూడా కావాలి. ఈ మందు కూడా ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా పైకి కిందకి ఊపాలి. అలాగే ఉండు, నీకేం కాదు. సరే కెనిచి, నేను వెళ్ళొస్తాను. నాకు కాస్త పని ఉంది. ఆగు యుమేకో, ఎక్కడికి వెళ్తున్నావు? యుమేకో, నా దగ్గర వెళ్ళకు. నీకు ఒంట్లో బాగలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? జ్వరం తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు చూడు, ఇదే నా కొత్త ట్రీట్మెంట్. ఇదేం ట్రీట్మెంట్? పేషెంట్ చూడడానికి నేను వచ్చేసాను. ఏమిటి అన్యాయం? ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారేమిటి? నిన్ను చూడడానికి వచ్చిన డాక్టర్ని నేనే. మరైతే ఈయనెవరండి? అవును, నువ్వెవరు? ఇక్కడ డాక్టర్ని నేను. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పు త్వరగా. నాలా ఎందుకు నటిస్తున్నావు? నువ్వెవరో చెప్పు. అది నేను కూడా బిఏ డాక్టర్నే. అబద్ధాలు చెప్పావంటే అయిపోతావు. చెప్పు, నిజంగా నువ్వెవరో చెప్పు. నిజంగా చెప్పు. నాకు అర్జెంట్ గా పైల్స్ ఆపరేషన్ చేయాలి. డాక్టర్ వచ్చారు.
అంటే ఇదంతా వేడి చేసిన పనా? ఏమైంది బాబు, ఇప్పుడు ఎలా ఉంది? నీకు అసలు బాగాలేదు నర్సు చెప్పారు, అందుకే నేను వెంటనే వచ్చాను. ఏమిటి ఇదెందుకు? ఇదే బాబు నీకు చేయబోయే ట్రీట్మెంట్, నీకు వెంటనే నయమైపోతుంది. ఏమిటి దీంతోనా? అనవసరంగా భయపడకు బాబు, దీంతో నయమైపోతుందిలే. నిన్ను కాపాడటానికి మేమే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు అర్థమైందా ఎవరో? నేను కూడా నీ కోసం వచ్చాను. ఆ కెమ్ముమాకి నిన్ను ఏదో ఒకటి చేస్తాడని అనిపించే మేము ముందే ఇక్కడికి వచ్చాం. నువ్వేం భయపడకు కెనిచి. అమ్మయ్య, మీరు వచ్చి మంచి పని చేశారు, నన్ను కాపాడారు. అది సరే గానీ కెనిచి, ఎందుకు జ్వరం వచ్చిందని అబద్ధం ఆడి క్లాస్ కట్ చేసి ఇక్కడ కూర్చున్నావు? రండి డాక్టర్ గారు, పేషెంట్ ఇక్కడే ఉన్నారు. ఇతన్ని చూస్తే బాగానే ఉన్నట్టున్నాడుగా. డాక్టర్ గారు, నిజంగా మీ బొజ్జ భలేగా ఉంది, చాలా సూపర్ గా ఉంది తెలుసా? కెనిచి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన నిజమైన డాక్టర్, మేమంతా ఇక్కడే కదా ఉన్నాం. ఓరి బాబోయ్. ఎంత ధైర్యం నీకు? నేను మా ఫ్రెండ్ అనుకున్నా. ముందు మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటాను. అది వెంటనే నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది, నేను వస్తున్నానండి. త్వరగా పరిగెత్తండి, ఆ డాక్టర్ చేతికి దొరికామంటే అంతే మన పని. అయినా మనల్ని ఎవరు పట్టుకోగలరు? గాల్లో దూసుకు వెళ్ళిపోతాం కదా. డింగ్ డింగ్. మారువేషం వేసుకున్నాం.